సిద్దిపేట జిల్లా కుమరవెల్లి దేవస్థానంలో నూతన ఉత్సవ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆలయ కమిటీలో నరసింహారెడ్డిని తీసుకున్నారు. కంచెరాములు నియమించకపోవడంపై మాజీ ఎమ్మెల్యే కుమ్మూరి ప్రతాపరెడ్డిపై దుర్భాషలాడారని ఆలయ కమిటీ ఆరోపించింది. రాములపై పలు కేసులున్నాయని ఆలయ కమిటీ తెలిపింది. మన కొమ్మూరు ప్రతాపరెడ్డి గారు మనకు 8 మండలాలు ఉన్నాయి, 2 టౌన్లు ఉన్నాయి. అందులో 7 మండలాలు బీసీ వర్గాలకు ఇచ్చిండు. అదేవిధంగా ఒక మండలు రెడ్డికి ఇచ్చిండు, ఒక టౌను రెడ్డికి ఇచ్చిండు, ఒక టౌను బీసీకి ఇచ్చిండు. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోయి తర్వాత మొన్న ఉత్సవ కమిటీ ఎందుకంటే లేకుండా మన ఏది 6వ తారీఖు దాకా పాత కమిటీ పాత బాడీ ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ టైంలో తొందరగా మంత్రి గారి దగ్గర పోతే అన్నగారు కూడా వచ్చిండు. లాస్ట్ టైమే ఇప్పుడు ఆయనకు ఈ డేటు నాడు అదే కంచరాములు గారికి 2 సార్లు, ఒక్కసారి కాదు, ఇదొక డేటు ఇంకొక డేటు 2 లెటర్లు ఇచ్చిండు. ఇగో దీనిలో ఫస్ట్ నంబరే ఆయన పేరు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ లెటర్ నిన్న నాకు కూడా మా కమిటీ కూడా లెటర్ ఇచ్చిండు. ఇక్కడ ఉన్న సభ్యులు కూడా ఉన్నారు. అందరం కమిటీ సభ్యులం పోయి పోలీస్ స్టేషన్లలో కానీ లేకుంటే ఏసీలలో కానీ అసిస్టెంట్ కమిషనర్ల దగ్గర కానీ దేవాదాయ శాఖ అందరి దగ్గరికి పోతే వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. మాకు మన కొమ్మూరు ప్రతాపరెడ్డి తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కుమరవెల్లి దేవాలయం దినదిన నిత్యాభివృద్ధి చెందుతూ గతంలో 50,000 రూపాయల సంవత్సర ఆదాయంతో ఈరోజు 20 కోట్లు అసెసిబుల్ ఇన్కమ్గా మారి గత ప్రభుత్వం ఉన్న దాని నుండి 20% పెరిగి ఈరోజు 20 కోట్ల ఆదాయం దాటి డిప్యూటీ కమిషనర్ క్యాడర్ నుండి రీజనల్ జాయింట్ కమిషనర్ క్యాడర్ ఆఫీసర్ ఇక్కడ ఈవో ఉండేంత స్థాయికి ఎదిగింది. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి పక్క రాష్ట్రాలు కర్ణాటక, ఒరిస్సా నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ విధంగా మల్లికార్జున స్వామి ప్రముఖ దేవాలయంలో మన తెలంగాణలో 5వ స్థానానికి చెందింది. మరి ఈ రోజు గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు ఇక్కడ జరిగి టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి లేకుండా కుంటుపడి కేవలం 20 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 10 కోట్లు 15 కోట్లు శాంక్షన్ చేస్తే మరి 15 కోట్ల రూపాయలు దాదాపు దేవాలయం నుండి పెట్టి మాత్రమే అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినవి హామీ ఇచ్చింది 30 కోట్లు, ఇచ్చింది మాత్రం 15 కోట్లు. అయినా ఎలాంటి అది చేయకుండా ఈ రోజు దేవస్థానం పైసలను వినియోగించి మరి మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూ రావడం జరిగింది. గతంలో మొదటిసారి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అది రినోవేషన్ కమిటీ. అంటే ట్రస్ట్ బోర్డు అంటే అందరికీ మీనింగ్ ఏంటంటే ట్రస్ట్ బోర్డు ఒకటే అనుకుంటారు. రినోవేషన్ కమిటీ పునరుద్ధరణ కమిటీ పీరియడ్ తోటి వేసినాక తర్వాత మళ్ళీ ట్రస్ట్ బోర్డు వేస్తే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని అవంతరాల వల్ల పూర్తి స్థాయిలో కమిటీ వేయకపోయినా మళ్ళీ ట్రస్ట్ బోర్డు కాన్స్టిట్యూట్ అయింది. వాళ్ళ డిసెంబర్ 6వ తారీఖు వరకు పదవీ కాలం ముగుస్తుంది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు